గోదావరి కావేరీ అనుసంధానపై భాగస్వామ్య రాష్ట్రాలు మరోమారు తమ వాదనలు వినిపించాయి. హైదరాబాద్ జలసౌధలో కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ ఆనికట్కు జలాల మళ్లింపు ప్రతిపాదనపై చర్చించగా నదీ జలాల లభ్యతపై చెబుతున్న గణాంకాలు సరిగా లేవని ఏపీ తెలిపింది. తమ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, పోలవరం నుంచి జలాల తరలింపును పరిశీలించాలని కోరింది. తాము కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టును పరిగణలోనికి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని ఛత్తీస్గఢ్ అధికారులు తెలిపారు. ఇంద్రావతి నుంచి 41 టీఎంసీలు ఇతర ఇంట్రాలింక్లకు అనుమతినివ్వాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. మళ్లించే నీటిలో తమకు 40 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటక కోరగా తమిళనాడు అనుసంధానాన్ని స్వాగతించింది. వీలైనంత త్వరగా చేపట్టాలని పేర్కొంది. పుదుచ్చేరి తమకు 7.4 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఈ దశలో అన్ని రాష్ట్రాలు పెద్ద మనసు చేసుకోవాలన్న జలసంఘం చైర్మన్ త్వరలోనే మరో సమావేశం ఉంటుందన్నారు. అటు మళ్లించే నీటిలో 50% నీరు ఇవ్వాలని, తమ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం సహా అన్ని అనుమతులు ఇవ్వాలని కోరినట్లు భేటీ తర్వాత తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఏపీ ప్రతిపాదిస్తున్న 4 ఇంట్రాలింక్లను తమ సమ్మతి లేకుండా ఆమోదించరాదని చెప్పారు.